వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దాదాపుగా పూర్తయిపోయింది. సుధా సింగ్ నివేదికలోనేమో మర్డర్ ఫర్ గెయిన్ అక్కడ ఉన్నటువంటి ఆస్తి ఎవరికో నోటరీ చేస్తే ఆ కాగితాలు తీసుకుని ఆయన్ని చంపేశారు అన్నటువంటి విషయం తేల్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి రామ్ సింగ్ వచ్చేటప్పటికి దీంట్లో రాజకీయ కోణం ఉందన్నది ప్రారంభించి ఆ పైన అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ముగించారు. కాకపోతే తెర వెనక ఎవరున్నారంటే అవినాష్ రెడ్డి వరకు తీసుకొచ్చారు. అవినాష్ రెడ్డి కూడా సాక్ష్యాల తారుమారు అంశం వరకు నిరూపించగలిగారు. కానీ తను కుట్రదారు సూత్రధారి అని నిరూపించలేకపోయారు. అంతవరకు తను వ్యవహారం పూర్తయింది. అతన్ని పక్కన పెట్టించి సుప్రీంకోర్టు వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ రిపోర్ట్ని ఫైనల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడం అయిపోయింది. అయితే వివేకానంద రెడ్డి గారి అమ్మాయి వచ్చేటప్పటికి అట్లా కాదు, దీంట్లో అసలు జగన్కి ఫోన్ ఎట్లా వచ్చింది, భారతికి ఫోన్ ఎట్లా వచ్చింది, తెల్లారుజామున ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ కూడా దర్యాప్తు చేయాలి. అట్లాగే దీంట్లో ఇంకేం కుట్ర ఉందో అదంతా కూడా తేల్చాలి అన్నటువంటి కోణంలో నుంచి అలాగే జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ బెయిల్ ఇచ్చిన రద్దు చేయాలి. అలాగే జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వకూడదు. ఫైనల్గా మరొకసారి దర్యాప్తు నేను చెప్పిన కోణం నుంచి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు కోరితే నువ్వు వెళ్ళి కింద సిబిఐ కోర్టులో అడిగమ్మా వాళ్ళు తేలుస్తారంటే ఇప్పుడు ఆ మొక్క చెప్తే సిబిఐ కూడా ఆమె ఏం కోరితే అది దర్యాప్తు చేస్తామంటే తర్వాత వచ్చినటువంటి ఇంకా మిగతా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అవినాష్ అట్లాగే సునీల్ యాదవ్ బెయిల్ తీసుకున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి నోటీసులు ఇచ్చుకొచ్చారు. సునీల్ యాదవ్ ఇప్పుడు ఈ కేసులో తన తరపున అఫిడవిట్ వేశాడు. సిబిఐ దర్యాప్తు జరగాలి, ఇందులో చాలా కుట్ర కోణాలు ఉన్నాయి, ఆ కుట్ర కోణాలన్నీ బయటికి రావాలి, తేలాల్సిందే అంటూ సునీల్ యాదవ్ కూడా సిబిఐ దర్యాప్తుకి సపోర్ట్ చేస్తూ తను కూడా ఒక అఫిడవిట్ వేసినటువంటి నేపథ్యం. అయితే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, సిబిఐ నాటకాలు ఆడుతోంది, సునీత చెప్పినట్టు వాళ్ళు దర్యాప్తు చేయడం ఏంటి, అసలు దర్యాప్తు పూర్తయ్యాక అని వాళ్ళ వాదనలు వినిపించారు. ఇక ఫైనల్గా సిబిఐ కోర్టు ఏం చెప్తుందో చూడాలి.